తెలంగాణలో ఇంటర్నల్ వారుతో కల్లోలానికి గురవుతున్న కమలం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఢిల్లీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగారా? బిఎల్ సంతోష్తో పాటు మరికొంతమంది నేతలు రాష్ట్రంలో అత్యవసరంగా పర్యటించడం వెనుక కారణమేంటి? తెలంగాణ నుంచి ఎలాంటి నివేదికలు సేకరించారు? ఇంతకీ వారి టూర్తో తెలంగాణ బీజేపీ గాడిలో పడుతుందా? బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నేరుగా ఢిల్లీ పెద్దలే రాష్ట్రంలో పర్యటించి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ అడిగి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పాటు మరికొంతమంది నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పార్టీ అంతర్గత అంశాలు, పార్టీ వ్యవహారాల్లో ఏం జరుగుతుందో అధిష్టానానికి గత కొంతకాలంగా సరియైన రిపోర్ట్స్ అందడం లేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారంట. రాష్ట్ర కీలక నేతలు ఎవరికి వారు నచ్చిన విధంగా అధిష్టానానికి నివేదికలు ఇస్తూ ఉండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. వలస నేతలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డబుల్ రోల్ పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అధ్యక్ష పంచాయతీ పక్కన పెడితే 2028 టార్గెట్గా తెలంగాణలో రామరాజ్యం తెచ్చేందుకు బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీలో కీలక నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, బహిరంగంగా విమర్శలు చేసుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందంట. అందుకే పార్లమెంటు ఎన్నికల తర్వాత పార్టీలో నేతల తీరు, పార్టీ కార్యక్రమాలు, ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై నేరుగా బిఎల్ సంతోష్ లాంటి ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారంట. అంతేకాదు, గెలిచిన 8 అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఓడిపోయిన 9 పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారనే వివరాలను అధిష్టానం సేకరిస్తుందంట. ఆ క్రమంలో ఢిల్లీ పెద్దలు రాష్ట్రం వదిలి 2 రోజులు కూడా కాకముందే రాష్ట్ర బీజేపీ పరిస్థితి మళ్లీ యథాస్థితికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరికి వారి అన్నట్లుగా నేతల తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అధ్యక్ష పదవి అంశంలో రాష్ట్ర పార్టీ కొత్త పాత నేతలంటూ రెండుగా చీలిపోయింది. ఇక తాజాగా రాష్ట్ర నాయకత్వం వర్సెస్ గెలిచిన 8 మంది శాసనసభ్యుల మధ్య గ్యాప్ పెరిగింది. అంతేకాదు, గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు 5 గ్రూపులన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అంతర్గత గ్యాప్ వల్లే గత అసెంబ్లీ సమావేశాల్లో సైతం బీజేఎల్పీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. శాసనసభలో 8 స్థానాలు, లోక్సభలో 8 స్థానాలు గెలిచాం. 2028 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకొని తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు గట్టిగా చెప్పారు. లోక్సభ ఫలితాలు వెలువడి 60 రోజులు దాటింది. తెలంగాణలో బీజేపీ అంతా చల్లబడిందని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నారు. పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరి గోల వార్దే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. శాసనసభ సమావేశాల్లో బీజేపీ తరఫున శాసనసభ్యులు మాట్లాడేందుకు అంశాలను సిద్ధం చేసిన పార్టీ నేతలు శాసనసభకు వెళ్తే కనీసం లోపలికి వెళ్లడానికి పాసులు కూడా ఇవ్వలేదట. గంటల తరబడి అక్కడ నిలబడిన ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశారట. తాజాగా బీజేపీ పదాధికారుల సమావేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించారు. తెలంగాణలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కరు మాత్రమే హాజరు కావడం విశేషం. ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ఆయన పట్టించుకోలేదట. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని కనీసం ఎమ్మెల్యేలను గవర్నర్కు పరిచయం చేయకపోవడంతో వీరంతా మనస్తాపానికి గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు శాసనసభతో పాటు ఇటు బయట కూడా రాష్ట్ర పార్టీకి ఎమ్మెల్యేలకు నడుమ దూరం పెరుగుతుందని, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు అసలు శాసనసభ్యులకు సమాచారం ఉండడం లేదని, ఇటీవల కిసాన్ సెల్ హెల్ప్ లైన్ సెంటర్ ప్రారంభానికి కూడా ఒక్క ఎమ్మెల్యే హాజరు కాకపోవడమే దీనికి నిదర్శనమని అంటున్నారు. కేంద్ర మంత్రిగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బిజీగా ఉంటున్నారు. ఇక ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు 5 గ్రూపులుగా విడిపోయారని సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని గాడిన పెట్టేది ఎప్పుడు, అధికారం అందుకునేది ఎప్పుడు అని పార్టీ శ్రేణులు దిక్కులు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సమస్యలను పార్టీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.